ఈ మ్యాచ్ లో అయినా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మ్యాచ్ గెలవడం కోసం ఆడతారా లేకపోతే 300 కొట్టడం కోసం ఆడతారా? వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న జీటీ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయగలరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ IPL 2025. ఈ సండే మన కోసం ఒక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అదే మ్యాచ్ నెంబర్ 19 ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. మ్యాచ్ జరిగేది మన ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్ లో కాబట్టి మనం ఎస్ఆర్హెచ్ గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ అందరూ అంటున్న మాట ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా ఒక బయో బబుల్ లాంటి 300 కొట్టే బబుల్లో ఏమన్నా చిక్కుకున్నారా అనే డౌట్ అయితే అందరికీ వస్తుందన్నమాట. ఫస్ట్ మ్యాచ్ లో 286 అయితే కొట్టారు. ఓకే, ఆ మ్యాచ్ లో కుదిరింది, కొట్టారు. తర్వాత ప్రతి మ్యాచ్ లో కూడా మ్యాచ్ కి ముందు 300 కొట్టాలి, ఇంకా 280 దాటించాలి, ఈ మైండ్ సెట్ తోనే ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ అయితే ఈ రేంజ్ లో అయితే ఫెయిల్ అవుతుంది. నిజంగా మ్యాచ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఒక్కరు కూడా ఆడట్లేదు. వస్తున్నారు, వికెట్ త్రో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే అనమాట. ఇదే 300 కొట్టే గేమ్ ప్లాన్ తో జీటీతో బరిలోకి దిగారా నిజంగా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే జీటీ దగ్గర నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ గా మన ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ అయితే వస్తారు. ట్రావిస్ హెడ్ అయితే నిజంగా మంచి టచ్ లో ఉన్నాడు. ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా మంచి స్టార్ట్ అయితే అందించాడు. ఇంకా అభిషేక్ శర్మ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఫెయిల్ అవటం వల్లే ఎస్ఆర్హెచ్ కూడా ఫెయిల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, నిజంగా అద్భుతమైన స్టార్ట్లు అయితే అందించారు. లాస్ట్ ఇయరే కాదు, ఈ ఎస్ఆర్హెచ్ 286 కొట్టిన మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరూ పవర్ ప్లే లో అదిరిపోయే స్టార్ట్ అయితే అందించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లే వరకు ఆడారా ఎస్ఆర్హెచ్ మళ్ళీ మనం 280, 270 కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారా మిగతా వాళ్ళు చాలా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా వన్డౌన్ లో మన ఇషాన్ కిషన్ అయితే వస్తాడు. ఇషాన్ కిషన్ కి ఎలాంటి పేరు ఉంటదంటే అయితే బాగా ఆడతాడు, లేకపోతే ఆడనమాట. ఆయన సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ కొట్టాడు. తర్వాత 3 మ్యాచ్ లో సింగిల్ డిజిట్ అనమాట. ఇంకా ఇషాన్ కిషన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆయన మీద ఉన్న అంచనాలకి తగ్గట్టుగా అయితే అసలు పర్ఫామ్ చేయట్లేదు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి తర్వాత అంకిత్ వర్మ అయితే వస్తాడనమాట. అంకిత్ వర్మ నిజంగా ఎస్ఆర్హెచ్ కి దొరికిన గిఫ్ట్ అనే చెప్పాలి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా అంకిత్ వర్మతో పాటు లాస్ట్ మ్యాచ్ లో మన కమిందు మెండిస్ అయితే కొద్దిగా ప్రమోషన్ అయితే ఇచ్చి ముందైతే దింపారు. పర్లేదు, కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే లాస్ట్ మ్యాచ్ లో అందరూ ఫెయిల్ అయ్యారు కదా, ఇంకొక ఛాన్స్ అయితే కమిందు మెండిస్ కి అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒకే ఒక ఓవర్ కూడా వేసాడు, వికెట్ కూడా తీశాడు. ఇంకొక 2 ఓవర్లు ఇస్తే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకా వీళ్ళ తర్వాత మన క్లాస్ అయితే వస్తాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, జేసన్, ఇంకా హర్షల్ పటేల్ అనమాట. వీళ్ళ 5గురిలో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎవరంటే జేసన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరో కూడా సరైన బౌలింగ్ అయితే వేయట్లేదు. అస్సలు సిమర్జిత్ సింగ్ అయితే భారీగా రన్స్ అయితే ఇస్తున్నాడు. షమి కూడా అంతే, హర్షల్ పటేల్ కూడా అంతే. ఇంకా వీళ్ళ దగ్గర టూ మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రాహుల్ చహర్ ఉన్నాడు, ఇంకా మన ఉనాద్ కట్ కూడా ఉన్నాడు. సిమర్జిత్ సింగ్ ప్లేస్ లో ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ లో ఉనాద్ కట్ అయితే ఆడిస్తారని నేనైతే అనుకుంటున్నా. నిజంగా సిమర్జిత్ సింగ్ తో పోల్చుకుంటే ఉనాద్ కట్ అనేవాడు చాలా బెటర్ ఆప్షన్. మిగతా వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా బ్యాటింగ్ లో కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు స్ట్రాంగ్ గానే ఎస్ఆర్హెచ్ టీం అయితే కనబడుతుంది. కానీ కొద్దిగా మైండ్ సెట్ అయితే చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా గేమ్ అయితే ఆడితే వీళ్ళు ఖచ్చితంగా టాప్ ప్లేస్ కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఒక 2 ఓవర్లు డాట్ ఆడినా సరే ఆ 2 ఓవర్లని కవర్ చేసే బ్యాట్స్మెన్లు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. కాబట్టి ఆ టెంపర్మెంట్ అయితే మరి వీళ్ళు లూజ్ అవ్వకుండా ఆడితే ఖచ్చితంగా భారీ స్కోర్లు అయితే కొడతారు. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో అయినా గేమ్ ప్లాన్ ఏమైనా మార్చుకుని వస్తారో లేకపోతే అలాగే కంటిన్యూ చేస్తారో. ఇంక ఇప్పుడు మనం గుజరాత్ టైటాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ కంటే ముందు బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ జీటీ బౌలింగ్ లైనప్ ని లీడ్ చేసేది మన సిరాజ్ మియా అనమాట. లాస్ట్ మ్యాచ్ లో పవర్ ప్లే లో వేసాడు బౌలింగ్, నిజంగా ఆర్సీబీ మీద ఇచ్చి పడేశాడు అంతే. అంతకు ముందు ముంబై మీద కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా వేశాడు. సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కి థ్రెట్ లాగా అయితే మారబోతున్నాడు. ఇంకా మహమ్మద్ సిరాజ్ తో పాటు జీటీకి మిడిల్ ఓవర్స్ లో సాయి కిషోర్ లాంటి సూపర్ స్పిన్ బౌలర్ అయితే దొరికాడు. నిజంగా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరితో పాటు లాస్ట్ మ్యాచ్ లో హర్షద్ ఖాన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా ఇషాంత్ శర్మ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా రషీద్ ఖాన్ లాంటి సూపర్ బౌలర్ కూడా వీళ్ళ టీంలో అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు
రాహుల్ తెవాటియా కూడా బౌలింగ్ అయితే వేయగలడు. నిజంగా జీటీ బౌలింగ్ లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. అంటే ఆన్ పేపర్ లో వీళ్ళందరూ అంత పెద్ద పేరున్న బౌలర్స్ కాకపోవచ్చేమో గానీ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత సూపర్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. కాకపోతే రషీద్ ఖాన్ ఫామ్ అనేది కొద్దిగా కన్సర్న్ లాగా అయితే మారింది. ఆయన కూడా ఫామ్ లోకి వస్తే నిజంగా మామూలుగా ఉండదు ఈ బౌలింగ్ లైనప్ అయితే. ఇంకొప్పుడు మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ అయిన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వన్ డౌన్ లో బట్లర్, దాని తర్వాత రూదర్ఫోర్డ్, వీళ్ళ నలుగురే మాక్సిమం మ్యాచ్ లోని ఫినిష్ చేసేస్తున్నారు. నిజంగా వీళ్ళ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది జీటీకి చాలా అంటే చాలా ప్లస్ లాగా అయితే మారింది. ఇంకా వీళ్ళ నలుగురితో పాటు తెవాటియా ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఇంకా మన గ్లెన్ ఫిలిప్స్ లాంటి బ్యాట్స్మెన్ కూడా వీళ్ళకైతే అందుబాటులో అయితే ఉన్నాడు. నిజంగా జీటీ టీం అయితే అటు బ్యాటింగ్ లో కావచ్చు ఇటు బౌలింగ్ లో కావచ్చు చాలా బ్యాలెన్స్ గా అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఈ విధంగా రెండు టీమ్స్ కనుక మనం చూసుకుంటే బౌలింగ్ లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కంటే జీటీ అయితే స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. బ్యాటింగ్ లో మాత్రం ఒకవేళ వీళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్ లో జీటీ కంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. వీళ్ళు మార్చుకోవాల్సిందల్లా ఒకటే అన్నమాట, మైండ్ సెట్. ఆ 300 కొట్టాలి అనే కుతూహలంతో ఆరాటంతో ఆ తొందరపాటుతో ఆడటం మానేస్తే నిజంగా మరొక భారీ స్కోర్ అయితే మనం అయితే చూస్తాం ఖచ్చితంగా. మ్యాచ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అనేది సూపర్ అన్నమాట. వాళ్ళకి పోటీగానే జీటీలో కూడా బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కాకపోతే టాప్ 4 ఉన్నారు కదా, శుభ్మన్ గిల్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కాదు సారీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, ఇంకా మన బట్లర్, రూదర్ఫోర్డ్ అనమాట. వీళ్ళ నలుగురు చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తున్నారు. దెబ్బ మ్యాచే, దెబ్బ సినిమా లాగా దెబ్బ మ్యాచే. కాకపోతే జీటీకి అయితే కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్టు అయితే కనపడుతుంది. కానీ మనం అయితే చెప్పలేం, ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా కంబ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఒక మిసైల్ కాదనమాట, ఒక 5-6 మిసైల్ అయితే ఉన్నాయి బ్యాటింగ్ లో. వాళ్ళు కనుక సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడితే జీటీ బౌలర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వాళ్ళకైతే కష్టాలు అయితే తప్పవు. మరి చూద్దాం మరి రేపు ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో అలాగే జీటీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అలాగే క్రికెట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.